ఓం గం గణపతయే నమః. శంకరాయ గురవే నమః. మనం ఈ 102వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సృష్టిఖండములో తెలిపినటువంటి సృష్టి వర్ణన వివరములన్నీ కూడా నారద మహర్షి బ్రహ్మదేవుని అడిగాడు. ఆ బ్రహ్మదేవుడు ఏ విధంగా తెలిపాడనేటువంటి ఆ సృష్టి వర్ణన అంశములను తెలుసుకుంటున్నాం ఆ పరమేశ్వరుడి అనుగ్రహం చేత అని తెలియజేస్తూ, అర్ధభాగము సతినాక్రమించిన గూడ, అర్ధభాగము సతి ఆక్రమించిన గూడ, నిశ్చలంబుగ మనసు నిలుపువాడు, కాలకూట విషంబు గ్రోలి ఆపద బాపి, జగముల రక్షణ మిగులువాడు, తపమున ఉండియు తపించు భక్తుల తాపంబులను బాపధరలు వాడు, అడుగుటే తడబుగా అర్ధాంగినైనను, అడుగుటే తడబుగా అర్ధాంగినైనను వరదానమిచ్చుదు వరలు వాడు, అతడు పరమాత్ముడు అవ్యయుడు ఆదిమూర్తి, నిర్మలుడు నిర్వికారుడు నిశ్చలుండు, భక్త కల్పద్రుమాభుండు, పరమయోగి శ్రీ శివా. శివద్వైత విశిష్ట భావ, శివుని అర్ధాంగంబు చిద్రూపిణి దేవి, శక్తి స్వరూపిణి సర్వ వినుత లోకమాత, కృపావలోకనంబున సృష్టి గావించి పాలించు కమలనేత్రి, చింతితార్థంబుల చేకూర్చి భక్తుల పోషించు నిత్యాన్నపూర్ణ శుభున, నిర్లేప నిర్మల నిత్య మహాదేవి, యోగీశ్వరేశ్వరి యోగమాయ, విశ్వరూపిణి ఐశ్వర్య విశ్వమాత, సర్వమంగళ శర్వాణి సర్వశక్తి, స్తుతి నొనర్చదనము దయదూడు మనుచు శ్రీ శివా. శివద్వైత విశిష్ట భావ, శ్రీ శివ శివద్వైత విశిష్ట భావ. ఈ పరమ రమ్యమైనటువంటి శివస్థుతి ఆ యొక్క సర్వేశ్వరుడు, ఆ శివభక్తుడు సర్వేశ్వరరావు గారు రచించినటువంటి శివస్థుతి శివాద్వైత విశిష్ట భావ అనేటువంటి మహాగ్రంథం యొక్క ఆధారంగా ఈ శివ మహాపురాణం వినేటువంటి అదృష్టం ఈ యొక్క మనం అందరం కూడా ఈ శివ మహాపురాణంలో తెలిపినటువంటి అంశాలను తెలుసుకునేటువంటి ఈ యొక్క సందర్భంలో ఆ యొక్క వర్ణనతో సృష్టి వర్ణనని ఏ విధంగా ఉన్నది అని నారదుడు అడుగుతున్నాడు. బ్రహ్మదేవుడు అడుగుతున్నాడు, ఓ మునీంద్ర, మాకు పైన చెప్పబడినటువంటి ఆదేశం ప్రకారంగా మహాదేవుడు అంతర్ధానం అయ్యాడయ్యా, ధ్యానమగ్నుడవి అలా కర్తవ్యాన్ని ఆలోచింపసాగుతున్న భగవంతుడైనటువంటి శంకరులకు నమస్కారం చేసి, వాగర్ధావన సంపృక్తో వాగర్ధం ప్రతిపత్తయేకటం పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. అలా భగవంతుడైనటువంటి శంకరునికి నమస్కారం చేసి శ్రీహరి చేత జ్ఞానమును పొంది పరమానంద భరతుడవై, ఆ పరమానంద భరతుడైనటువంటి నేను సృష్టిని చేయడానికి నిశ్చయించాను అని చెప్పి బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. నాయన, భగవంతుడైనటువంటి విష్ణువు ఆ శంకర మహాదేవునికి నమస్కరించి నాకు అవసరమైనటువంటి ఉపదేశాన్ని ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. ఆయన బ్రహ్మాండం నుండి బయటకు వచ్చి అలా పరమేశ్వరుడైనటువంటి భగవంతుడైనటువంటి శివుడి యొక్క కృపకు పాత్రుడై తన యొక్క వైకుంఠ ధామానికి వెళ్ళి
అతడినే ఉంటున్నాడు. నేను సృష్టి చేసేటువంటి కోరికతోటి శంకర భగవానునికి విష్ణుదేవునికి కూడా నమస్కరించి దోషేరి ఎందలి జలాన్ని పైకి వెదజల్లాను. దాని నుండి అప్పుడు ఒక అండము, ఒక గుడ్డు ప్రకటితమయ్యింది. ఆ గుడ్డు 24 తత్వముల యొక్క సమూహము అని చెప్పబడింది. అని చేత ఓ విప్రోత్తమ, ఆ విరాటాకారము కలిగినటువంటి అండము జడ రూపమే అయి ఉంటుంది. ఆ విరాట్ రూపముతో ఉన్నటువంటి ఆ అండముందే, ఆ అందమంతా కూడా జడ రూపమే అయి ఉంటుంది. దానిలో చైతన్యం కనిపించగా నాకు మిక్కిలి సంశయం కలిగింది. అప్పుడు నేను, బ్రహ్మదేవుడు అంటున్నాడు, నేను కఠోరమైనటువంటి తపస్సు చేశాను. 12 సంవత్సరముల వరకు కూడా భగవంతుడైనటువంటి విష్ణువు యొక్క ధ్యానంలో ఉన్నానయ్యా. నాయనా, ఓ నారదా, ఆ సమయము పూర్తి అవడతోడనే శ్రీహరి ఆ వాత్సల్యంతో ఆ భగవానుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ప్రేమతో నా యొక్క అంగములను స్పృశించి ప్రసన్నుడై విష్ణుమూర్తి విధంగా అంటున్నాడు, ఏమనంటే, ఓ బ్రహ్మదేవా, నీవు వరాన్ని కోరుకో, నీకు ఇవ్వరానిది ఏది కూడా లేదు. భగవంతుడైనటువంటి శివుడి యొక్క కృప వల్ల నేను నీకు సకలమును కూడా ఇచ్చడానికి సమర్థతతో ఉన్నాను. నేను సమర్థులను కాబట్టి నువ్వు కోరుకో అన్నాడు. అంతట బ్రహ్మ అడుగుతున్నాడు, ఓ మహానుభావ, ఓ శ్రీహరి విష్ణుమూర్తి, నా మీద మీరు దయదలిచారు, నా తపస్సుకు మెచ్చారు. అది ఎంతో సమంజసమైనటువంటి, అలా భగవంతుడైనటువంటి శంకరుడు నన్ను మీకు అప్పగించాడు. కాబట్టి ఓ విష్ణుదేవ, నేను మీకు నమస్కారం చేస్తున్నానయ్యా. నేను మిమ్మల్ని అడగకూడదాన్ని ప్రసాదించండి అనుకుంటున్నామేమో. ఓ ప్రభు, ఈ విరాట్ రూపమైనటువంటి 24 తత్వములతో కూడుకున్నటువంటి అండము ఏ విధంగా చూసినా కూడా చైతన్యవంతం ఒకటి లేదు, ఇది జడంగా కనపడుతోంది. అంచేత ఓ విష్ణుమూర్తి, శ్రీహరి, మీరు శివుని యొక్క కృప వలన ప్రకటితులై ఉన్నారు కాబట్టి, కనుక శంకర దేవుని యొక్క సృజన శక్తి లేక ఆ యొక్క విభూతి వల్ల ప్రాప్తించినటువంటి ఈ అండమనందు మీరు చైతన్య శక్తిని కలిగించండి అని బ్రహ్మదేవుడు ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేయగా శివుడి యొక్క ఆజ్ఞ చేత అంటున్నాడు, నేను అలా ప్రార్థించగా శివుని యొక్క ఆజ్ఞయందు తత్పరుడైనటువంటి ఆ మహావిష్ణువు అనంత రూపమును ఆశ్రయించాడు. ఆశ్రయించగా ఆ అండమనందు 24 తత్వములు కలిగినటువంటి ఆ అండంలో అప్పుడు చైతన్యం ప్రవేశించింది. అప్పుడు ఆ పరమ పురుషుడి యొక్క మస్తకములు సహస్రములుగా, నేత్రములు, పాదములు వేలుగా అయిపోయాయి. అదే అంటున్నాం, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం అని. అలా సహస్రయుతంగా అయిపోయేసరికి ఆయన భూమికి అన్ని వైపులా కూడా వ్యాపించి ఆ అండమును వ్యాపింపజేశాడు. నా ద్వారా ఆయన చక్కగా స్తుతింపబడి ఆ అండంలో ప్రవేశించాడు. అప్పుడు 24 తత్వముల యొక్క వికార రూపమైనటువంటి ఆ అండము సచేతనమైపోయింది. పాతాళం నుండి సత్యలోకం వరకు కూడా పరిధి కలిగినటువంటి ఆ అండరూపము అతడు ఆ శ్రీహరి విరాజమానుడయ్యాడు, వికసించాడు. ఆ విరాట్ రూపమైనటువంటి అండమున వ్యాపపడేటువంటి ఆ ప్రభువే వైరాగ పురుషుడయ్యాడు, వ్యాప్తి చెందాడు అని
బ్రహ్మ నారదుడికి తెలియజేస్తున్నాడు. అలా పంచముఖ స్వరూపుడు, పంచముఖ మహాదేవుడు కేవలం తాను నివసించడం కొరకు మిగుల రమ్యమైనటువంటి కైలాస నగరాన్ని నిర్మించాడయ్యా. ఇది అన్ని లోకములకు పైన ఉంటుంది. ఆ అన్ని లోకముల పైన సుశోభితమై ఇక్కడ రమ్యంగా ఉంటుంది. ఓ దేవర్షి, బ్రహ్మాండమంతా కూడా నశించిన వైకుంఠం, కైలాసం ఈ రెండు కూడా ఎప్పటికో నశింపబడవు. ఓ మునిశ్రేష్ఠ, నేను సత్యలోకాన్ని ఆశ్రయించి నివసిస్తున్నానయ్యా. ఓ నారద నాయన, మహాదేవుని యొక్క ఆజ్ఞ చేతనే నాలో సృష్టిని చేసేటువంటి కోరిక ఉత్పన్నమైంది. ఓ కుమార, నేను సృష్టించడం అనేటువంటి కోరికతో చింతన చేస్తూ ఉన్నప్పుడు మొదట నాలో తెలియకుండానే పాపపూర్ణమైనటువంటి తమోగుణ సృష్టి ప్రాదుర్భావం చెందింది. అది అవిద్యా పంచకం లేదా పంచపర్వ అవిద్య అని చెప్పబడుతుంది. తదుపరి నేను ప్రసన్న చిత్తుడని ఆ దేవదేవుడైనటువంటి శంభుని యొక్క బోళాశంకరుడి యొక్క ఆజ్ఞతో నేను మరలా అనాసక్త భావంతో సృష్టిని గురించి చింతన చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో నా ద్వారా స్థావర సంజ్ఞకమైనటువంటి వృక్షాదులన్నీ కూడా సృష్టింపబడ్డాయి. వీటిని ముఖ్య సర్గము అని చెబుతారు. ఇదే మొదటి సర్గం. దానిని చూచి అది తనకు పురుషార్థ సాధకం కాదని తెలుసుకుని సృష్టిని ఇచ్చగించు బ్రహ్మణైనటువంటి నా చేత రెండవ సర్గం ప్రకటితమైంది. అదంతా కూడా దుఃఖంతో నిండి ఉన్నది. దాని పేరు తిర్యక్శ్రోత అని చెప్పారు. అలా రెండవ సర్గము సృష్టించబడింది. ఆ సర్గం కూడా పురుషార్థ సాధకం కాదు. దానికి కూడా పురుషార్థరూపమైనటువంటి సాధనా శక్తి రహితమని తెలుసుకొని నేను మరలా సృష్టిని గురించి చింతిస్తూ ఉండ చేత అలా సృష్టిని గురించి చింతించుతూ ఉండగా నా వలన వెంటనే సాత్విక సర్గము ప్రారంభించింది. దాన్ని ఊర్ధ్వశ్రోత అని చెప్తారు పెద్దలు. అది దేవసర్గము అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ దేవసర్గము సత్య సంయుతం, సుఖదాయకము అవుతుంది. దాన్ని కూడా పురుషార్థ సాధన అభిరుచి అధికారము లేని దానిగా నేను తెలుసుకుని ఎరిగి నేను ఇంకొక ఇతర సర్గను గురించి నా స్వామి అయినటువంటి పరమేశ్వరుని ధ్యానింపసాగాను. అప్పుడు భగవంతుడైనటువంటి శంకరుడి దేవుని యొక్క ఆజ్ఞ చేత రజోగుణ సృష్టి ప్రారంభవించింది. దాన్ని అర్వాక్శ్రోత అని పిలిచారు. ఈ సర్గంలో ఉండేటువంటి ప్రాణులు ఎవరు అంటే మనుష్యులు. పురుషార్థ సాధనకు గొప్ప అధికారం కలిగి ఉన్నారు ఈ మానవుడు. తదనంతరం మహాదేవుని యొక్క ఆజ్ఞ చేత భూతాదుల యొక్క సృష్టి జరిగింది. ఈ విధంగా నేను 5 విధములైనటువంటి వికారములతో కూడుకున్నటువంటి సృష్టిని నీకు వర్ణించాను, ఇప్పుడు చెప్పాను అని బ్రహ్మదేవుడు నారద మహామునికి తెలిపాడని చెప్పేసి మనం తెలుసుకుంటున్నాం. తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. సృష్టి వర్ణన క్రమంలో బ్రహ్మదేవుడు నారదునికి చెప్పినటువంటి విధానం అంతా కూడా సంపూర్ణంగా కాకుండా ఈ రోజున ఇంతవరకు మనం తెలుసుకున్నామని తెలియజేస్తూ ఆ తత్వంలో ఆ 24 తత్వంలో ఉండేటువంటి అండవ యొక్క జరిగినటువంటి ప్రాదుర్భావ స్థితి, ఆ సర్గముల యొక్క స్థితి ఏ విధంగా జరిగింది అనేటువంటి బ్రహ్మదేవుడు నారదునికి తెలిపాడని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.